హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను మన హెల్దీ రెసిపీస్లో భాగంగా అయితే ఒక హెల్దీ టిఫిన్తో అయితే వచ్చేసానండి. దీన్ని అయితే తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి. చూడండి, ఇప్పుడైతే నేను ఫస్ట్ రాగులను అయితే తీసుకున్నానండి. వీటిల్ని మనము ఫింగర్ మిల్లెట్స్ అని కూడా అంటామండి. మనము 3 రకాలైతే తీసుకుంటున్నాము కాబట్టి వీటిల్ని మూడింటిని సమానంగా తీసుకోవాలండి. ఫస్ట్ అయితే రాగులండి. వీటిల్లో అయితే మనకి కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఫైబర్ కూడా ఉంటుందండి. చూడండి, ఇప్పుడైతే నేను జొన్నలు తీసుకున్నానండి. కొలత అయితే అంతే సమానంగా తీసుకుంటున్నానండి. తర్వాత అయితే నేను సజ్జలు తీసుకుంటానండి. సజ్జల్లో ఈ తృణధాన్యాల్లో ఈ సజ్జలు అనేది ఇంకొక రకం అండి. వీటిల్లో అయితే ఫైబర్ రిచ్ తృణధాన్యాలనే చెప్పొచ్చండి. వీటిల్లో కూడా ఐరన్, కాల్షియం అని మెగ్నీషియం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. దీంట్లో ఇది సజ్జలు అనేటివి గుడ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని అయితే చెప్పొచ్చండి. చూడండి, వీటికి సమానంగానే నేను మినపప్పు కూడా తీసుకున్నానండి. వీటిలన్నిటినీ వేసి అయితే నేను బాగా కడిగానండి. చూడండి, ఈ విధంగా కడిగి పెట్టేసి అయితే మళ్ళీ నేను వాటర్ పెట్టేసి ఒక 8 hours దాకా అయితే నానబెట్టేసుకుంటానండి. ఇదైతే చాలా హెల్దీ టిఫిన్ అండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనమైతే దీన్ని మార్చుకోవడానికైతే మనం ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడైతే నానబెట్టేసానండి. సో ఈవినింగ్ మిక్సీ పట్టే ముందు అయితే నేను కొన్ని అటుకులు అయితే వేసానండి. ఈ అటుకులు కూడా నేను వైట్ అయితే అసలు వాడనండి, బ్రౌన్ అటుకులే వాడతాను. సో ఈ అటుకులను అయితే 10 నిమిషాల ముందు వేసి కడిగి పెట్టుకున్నానండి. అవి మెత్తగా అయిన తర్వాత అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసాను. చూడండి, ఈ విధంగా అయితే నేను కొంచెం జారుగానే మిక్సీ పట్టుకుంటానండి. మిక్సీ అనేది పట్టేసానండి. చూడండి, పొద్దునకైతే నాకు ఈ విధంగా అయితే బాగా పొంగిపోయిందండి. చూడండి, ఇప్పుడైతే ఒక చిట్కా కూడా చెప్తాను. చూడండి, మనం ఎప్పుడైనా దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా కలిపి పెట్టుకున్నప్పుడు దాని కింద అయితే ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఒకవేళ ఇది ఎక్కువగా పొంగిందంటే మనకి కిందంతా పడిపోకుండా మన ప్లేట్లోనే ఉంటుందండి. ఇప్పుడైతే దోశలు వేద్దాం. చూడండి, ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడెక్కాకైతే నేను దోశ అయితే వేస్తున్నానండి. చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది. తినేటప్పుడు అయితే ఆ టేస్టే వేరండి, అసలు చెప్పలేము. మీరు కూడా ప్రయత్నించి చూడండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఈ జొన్నలు, సజ్జలు, రాగులు అన్నిటిలో అయితే అండి కొలెస్ట్రాల్ అనేది మనకి పెరగకుండా అయితే చూస్తాయండి ఇవి. అందువల్లే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావు. అలాగే షుగర్ మేనేజ్మెంట్ అయితే ఇవి చాలా బాగా కంట్రోల్ చేస్తాయండి. అసలు షుగర్ అనేది పెరగదండి. దాంతోపాటు మనకు పొట్ట అనేది హెవీగా ఉంటుంది కాబట్టి మనకి మళ్ళీ ఊరికి ఆకలి అనేది వేయదండి. అందువల్ల మనకి వెయిట్ అనేది కూడా మనము చాలా బాగా తగ్గుతామండి. వీటిల్లో అయితే మనం జొన్నల్లో అయితే బోన్ హెల్త్ అనేది చాలా బాగా కంట్రోల్లో ఉంటుందండి. మనకి మొత్తానికి వీటన్నిటిలో అయితే ఐరన్, కాల్షియము, మెగ్నీషియము అన్నీ బాగా ఉంటాయండి. ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా అని కూడా చెప్పొచ్చు అండి దీన్ని. అందువల్ల మనకి ఫ్రీ మోషన్గా కూడా ఉంటుందండి. ఊరికే మలబద్ధక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే నేను దోశ వేసేసానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు అంటుకోదండి. మెత్తగా కూడా ఉంటుందండి. తినేటప్పుడు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ రాగులు తినడం వల్ల అయితే మనకి ఎనీమియా సమస్య కూడా ఉండదండి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకి.